వెల్కమ్ బ్యాక్. ఇవాళ స్టాక్ మార్కెట్స్ చూస్తే లాభాలతో ముగిశాయి. మార్కెట్ ను ప్రభావితం చేసిన అంశాలపై అనలిస్ట్ సత్యనారాయణ గారిని తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్. మరి ఇవాళ మార్కెట్ లాభాలు గల రీజన్ ఏమని చెప్పుకోవచ్చు అండి? మరి ఇదే జోష్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయండి? ఓకే, ఇవాళ గురువారం మన బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. కాకపోతే వరల్డ్ మార్కెట్లు అన్ని కొంచెం పాజిటివ్ లోనే ఉన్నాయి, మన మార్కెట్లు కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఇక మనకి ఇప్పుడు 54.90 నిఫ్టీ ప్లస్ లో ఉంది. బిఎస్సి సెన్సెక్స్ వచ్చి 186 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ 500 అంటే మనకి రిజల్ట్స్ ఉన్నాయి అనమాట, సీజన్ ఇప్పుడు. నిఫ్టీ 500 మాత్రం ఫ్లాట్ నే ఉంది, 13 పాయింట్లు ప్లస్. నిఫ్టీ బ్యాంక్ మాత్రం మైనస్ లో ఉంది, 65 పాయింట్లు. ఐటీ మాత్రం ఇవాళ పాజిటివ్ లో ఉంది, 350 పాయింట్లు ప్లస్ లో ఉంది. ఇప్పుడు నిఫ్టీ మిడ్ క్యాప్ మైనస్ 22 పాయింట్లు. బిఎస్సి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 54 పాయింట్లు. నిఫ్టీ 200 వచ్చి ఫ్లాట్ 9 పాయింట్లు ప్లస్. నిఫ్టీ 100 వచ్చి 35 పాయింట్లు ప్లస్. నిఫ్టీ స్మాల్ క్యాప్ మాత్రం 1.45 మైనస్ ఫ్లాట్, అది కూడా. బిఎస్సి 500 5.82. ఇప్పుడు బిఎస్సి 100 వచ్చి 29. అంటే అంత ఫ్లాట్ గానే ఉంది అనమాట. ఎందుకు ఫ్లాట్ ఉంది అనే దానికి ఇక్కడ రీజన్ ఏంటిది అంటే, ఇక్కడ మళ్ళీ అమెరికా వాళ్ళు ఇరాన్ పై దాడులు జరగడం మొదలు పెట్టింది. దాంతో అక్కడ యుద్ధ వాతావరణం మళ్ళీ నెలకొన్నది. చర్చలు లేవు ఇప్పుడు. ఇక ఈ బహ్రెయిన్, కువైట్ మీద కూడా ఇరాన్ వాళ్ళు మళ్ళీ ప్రతిదాడులు చేయడం జరిగింది. ఇక తాత్కాలిక ఒప్పందం ఏదైతే ఉందో ఇరాన్ అమెరికా మధ్య చర్చలు, అది వైదొలుగుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీంతో అక్కడ ఒప్పందం ఏదైతే ఉందో పూర్తిగా లేదన్నట్టుగా, అంటే మళ్ళీ దాడులు ప్రతిదాడులతోటి మళ్ళీ నిన్న బుధవారం రోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇరాన్ పై రాత్రి పూట దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ దాడుల్లో ఇరాన్ సైనికులు కూడా మృతి చెందడం, 260 పైగా గాయపడటం జరిగింది. 7 మృతి చెందిరు. ఇక గల్ఫ్ అరబ్ దేశాలపై టెహ్రాన్ వాళ్ళు దాడులు చేయడం, మళ్ళీ మరోవైపు నౌకాదళంలో హర్ముజ్ లో ఇరాన్ దిగ్బంధాన్ని అమెరికా మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది. టెహ్రాన్ తమతో చర్చలు పునః ప్రారంభించకపోతే వచ్చే వారం దాని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా ప్రకటించడం జరిగింది. ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి చర్చల ప్రతిపాదన అనేది లేదని ఇరాన్ స్పష్టం చేయడం జరిగింది. తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని అమెరికానే చాలా మార్లు ఉల్లంఘించిందని, అందుకే దాని నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఈ ఓమన్ తీరంలో ఏదైతే MVGFS గెలాక్సీ ఆ నౌకపై 12వ తారీఖున ఇరాన్ దాడి చేయడంతో భారతీయ నావికుడు ఒకతను మృతి చెందినట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇరాన్ పై మంగళవారం ఏదైతే దాడులు జరిగినాయో, ఈ అమెరికా బుధవారం అనమాట, మళ్ళీ నిన్న ఈ 388వ ఇన్ఫాంట్రీ అనమాట, అంటే వాటిపైన 13 క్షిపణులు ప్రయోగించడం జరిగింది. దాంతో 7 ఇరాన్ సైనికులు మరణించడం జరిగింది. ఇప్పుడు అంతా హర్ముజ్ బేసేగా. అయితే మనం చూడవలసింది ఏంటిదంటే, ఈ హర్ముజ్ జల్సంద్ ఏదైతే ఉందో అక్కడ ఇలా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా గానీ మళ్ళీ ఇప్పుడు ట్రంప్ అక్కడ సిచ్యువేషన్ ఆయన అంటే మీటింగ్ పెట్టడం, జేడి వాన్స్ విదేశాంగ మంత్రి, మార్కో రూబియా రక్షణ మంత్రి పీట్ వాళ్ళతోటి పశ్చిమాసియా గురించి చర్చలు జరపడం జరిగింది. ఇప్పుడు ఈ ఇష్యూ తోటి బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అక్కడే ఉంది, $84.74 ట్రేడ్ అవుతుంది ఇప్పుడు. అది కనుక పెరిగితే మాత్రం అక్కడ ఇంకా సీరియస్ ఉన్నట్టు వ్యవహారం, లేదు అనుకుంటే మామూలు అవుతున్నట్టు. ఇక్కడ మామూలుగా గోల్డ్ కూడా ఫ్లాట్ గానే ఉంది, సిల్వర్ కూడా ఫ్లాట్ గానే ఉంది. మన మార్కెట్లు మాత్రం న్యూట్రల్ గానే. అంటే ఇప్పుడు మళ్ళీ సెన్సెక్స్ 109 పాయింట్లు ప్లస్ లో ఉంది. ఇప్పుడు వోల్టాలిటీ ఉంటుంది ఈ రోజు బాగా, ఎందుకంటే బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ, అందుకని బాగా అప్ అండ్ డౌన్ వోల్టాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సిల్వర్ అయితే ఒక ₹1000 మైనస్ అయింది, గోల్డ్ అయితే ఒక ₹600 మైనస్ లో ట్రేడింగ్ జరుగుతుంది. ఈ వోల్టాలిటీ అయితే బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పటిలో ఇది సిచ్యువేషన్ అక్కడ ఇరాన్ అమెరికా ఏదైతే ఉన్నాయో చర్చలు లేవు కాబట్టి, యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి మార్కెట్లు మాత్రం అప్రమత్తంగానే ఉండాలి. పెద్దగా అంటే ఒడిదుడుకులు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి, పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే మనకి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి, బోర్డు మీటింగ్లు ఉన్నాయి కాబట్టి అవి కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఇండివిజువల్ సెక్టార్ కానీ ఇండివిజువల్ కంపెనీస్ కానీ ఫాలో అయితే ఓకే. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు.